ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌలిక వసతులకు దూరమైన బ్రిటిష్ కాలం నాటి మోదేలు గిరిజన గ్రామంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తాగునీటికి చేలపై ఆధారపడాల్సిందేనంటున్న అడవి బిడ్డలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయానికి 5,01,16 రూపాయలు విరాళం అందజేసిన ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు. తోటి ఉద్యోగస్తులను అకారణంగా విధుల నుంచి తొలగించామంటూ నోటీసులు ఇవ్వడంపై గలమెత్తిన విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు, లైన్మెన్స్. జంగారెడ్డిగూడెం సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన యూనియన్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేయాలంటూ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో నిరసన. జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 6వ తరం వారసుడు కళ్యాణ్ చక్రవర్తి. జంగారెడ్డిగూడెంలో పద్మా థియేటర్ ఎదురుగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో కొలువై ఉన్న వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూల విరాట్కు అభిషేకాలు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. భక్తులు భారీగా వారాహి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆక్రందయంతు దేవాయ నమః దానం చైవ ఆధీనత్వేభ్యో మహ్యం ఇంద్రియత సర్వదో దేవంత బృహతేన వర్ధయంతి దుదుద స్వయం శ్రియమేత సపంచదః చరంతు శ్రీకామసతం జపేత్ ఆనందం కద్దమయంచు చక్లేత విసృతాం వైనతేయేన సోమం సర్వమిజ్జగతో యక్షగుం. టి నర్సాపురం మండలంలో పలు సమస్యల పరిష్కారం కోరుతూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కలుసుకున్నారు. పలు సమస్యలపై నాయకులు చర్చించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంస్కరణలు, విధి విధానాలను అవగాహన చేసుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయవరపు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. టి నర్సాపురం మండలాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సమన్వయంతో పనిచేసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. బ్రిటిష్ కాలం నుండి ఉంటున్న గిరిజన ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని గిరిపుత్రులు ఆరోపిస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే కొండ్రెడ్డి గిరిజనులు నేటి ఆధునిక యుగంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. దాహార్తి తీర్చుకోవడానికి కిలోమీటర్ల మేర పంట చేలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న మోటార్ బోరు సైతం పనిచేయడం లేదని గిరిపుత్రులు ఆరోపిస్తున్నారు. తమ గూడెంలో ఎవరికైనా సుస్థి చేస్తే ఆసుపత్రికి తరలించాలంటే డోలీ లేదా మంచంపై సుమారు 25 కిలోమీటర్లు 5 వాగులు దాటి తీసుకువెళ్లాలని, ఈ క్రమంలో మరణాలు కూడా సంభవిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం వస్తే చుట్టూ అష్టదిగ్బంధనమయ్యే ఆ గిరిజన గూడెంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మోదేలు గ్రామంలో ఉన్న 25 కొండ్రెడ్డి గిరిజనుల కుటుంబాల ఆవేదనను రాష్ట్రపతికి లేఖ ద్వారా విన్నవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ పథకాలు, అటవీ చట్టాలు అందించే అధికారులే అడ్డుపడి వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేశారు. తమ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి మమ్మల్ని గుర్తించాలని కోరుతూ రాష్ట్రపతికి పోస్ట్ ఐటీడీఏ పీఓకి వినతి పత్రాలను పంపించారు. వేలేరుపాడు మండలంలో ఉన్న మోదేలు గ్రామంలో 25 కుటుంబాలకు 122 మంది జనాభా ఉన్నారు. పోడు వ్యవసాయమే వారి జీవనాధారం. వస్తు మార్పిడి ఇంకా ఈ గ్రామంలో అమలులో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రామానికి వెళ్లడానికి బొట్టాయిగూడెం మీదుగా దొరమామిడి, అలివేరు, అక్కడి నుండి దట్టమైన అడవిలో నుండి 6 కొండవాగులు దాటాలి. గ్రామం నుండి ప్రతి శుక్రవారం వారపు సంత కోసం దొరమామిడి వస్తామని, ఈ సమయంలో వర్షం వచ్చి కొండవాగులు పొంగితే ఇంట్లో భార్య, పిల్లలు, పస్తులు ఉండాల్సిందేనని వివరించారు. అలాగే ఇక్కడ ఉన్న మంచినీటి బోరు నుండి వచ్చే నీరు తాగేందుకు నిరుపయోగంగా మారిందని తెలుపుతున్నారు. అవి త్రాగడం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. బోరు పాడైతే మాకు చేల నుండి వచ్చే నీరే ఆధారమని, ఇంట్లో ఆడవాళ్లు ఉదయం బిందెలతో వెళ్లి నీటిని తెచ్చి నిల్వ చేసుకుంటామని వివరించారు. మా గ్రామంలో విద్యుత్ సౌకర్యం కూడా అంతంత మాత్రమేనని అన్నారు.
గ్రామస్తుల అర్జీ స్వీకరించి న్యూఢిల్లీకి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అతి కష్టం మీద ఇటీవల గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామాన్ని సందర్శించిన హుస్సేన్ నాయక్ ఆశ్చర్యపోయారు. ఏ ఇల్లు శాశ్వతంగా లేకపోవడం, టీవీ, సెల్ ఫోన్ లేకపోవడంతో ఎలా జీవిస్తున్నారని గ్రామస్తులను అడిగారు. గ్రామ అభివృద్ధికి వేలేరుపాడు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని గ్రామస్తులు వివరించడంతో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదేలు గిరిజనులు తమ ప్రాంతాన్ని విడిచి రాలేమని, తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిషన్ ను కోరారు. కొద్ది నెలల క్రితం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో కూడా 22 నివాస గృహాలు మంజూరయ్యాయని, ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో అవి కూడా నిలిచిపోయాయని అన్నారు. తాము కొండ దిగిరామని, ఉన్న ప్రదేశంలోనే తమకు సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. కొండ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో విద్యుత్, రహదారులు, త్రాగునీరు అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జాటోత్ హుస్సేన్ తేల్చి చెప్పారు. అటవీ హక్కులు కాపాడే అటవీ అధికారులు గిరిజనులు కూడా కాపాడాలని సూచించారు. కొండ ప్రాంతాలలో గిరిజనుల కదలికపై ఆంక్షలు పెట్టవద్దని, కొంతమంది అధికారులు తమను కొండ దిగవద్దని, అడవిలో సంచరించవద్దని అనేక ఆంక్షలు పెడుతున్నారని గిరిజనులు తమ దృష్టికి తీసుకువచ్చారని కమిషన్ వివరించింది. మోదేలు గ్రామానికి ప్రస్తుతం ఉన్న సోలార్ పవర్ సరిపోవడం లేదని, గ్రామానికి రావడానికి రహదారి, 6 వాగులపై కల్వర్ట్లు, విద్యుత్, టీవీ, సెల్ సిగ్నల్ కోసం ఏర్పాటు చేయాలని, ఇవన్నీ 1 నెల రోజులలోపు ప్రారంభించాలని ఐటీడీఏపీఓ అటవీ శాఖ అధికారులకు సూచించారు. తమ గ్రామం వేలేరుపాడు మండలంలో ఉండడం వలన రేషన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామాన్ని బొట్టాయిగూడెం అలివేరు పంచాయతీలో కలపాలని గ్రామస్తులు కమిషన్ సభ్యులను కోరారు. జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ మోదేలు గ్రామాన్ని స్వయంగా పరిశీలించడంతో వారు పడుతున్న కష్టాలు మరోమారు తెరపైకి వచ్చాయి. మోదేలుపై ప్రభుత్వం, పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదేలు గ్రామ అటవీ కొండల దిగువన ఏమైనా గని లాంటిది ఉందా అని పలువురు కామెంట్స్ చేయడం విడ్డూరంగా మారింది. ఇప్పటికైనా అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 25 కుటుంబాల మోదేలు గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తారా, లేక మరేదైనా ప్రత్యామ్నాయం చేస్తారా అనేది మరో మాసం రోజులు వేచి చూడాల్సిందేనని గిరిజనులు అంటున్నారు. మనం బుట్టాయిగూడెం మండలానికి, వేలేరుపాడు మండలానికి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామం మోదల గ్రామంలో మనం ఉండటం జరిగింది. ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కొండరెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవన పరిస్థితులు చూస్తే చాలా అత్యంత దారుణంగా కనపడతా ఉన్నాయి. ఈ గ్రామానికి రావడానికి సరైనటువంటి రోడ్డు మార్గం లేదు. ఇక్కడ నివసిస్తున్నటువంటి కనీసం సుమారుగా ఒక 30 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తా ఉన్నాయి. వారికి పక్కా ఇళ్లు లేవు, కరెంటు లైన్లు లేవు, త్రాగడానికి మంచినీరు సౌకర్యం లేదు, అన్ని ఏమీ లేవు. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవటం తప్ప ఇటువంటి ఆదివాసీల యొక్క జీవితాలకి ఈనాటికి కూడా స్వతంత్రం వచ్చినట్లుగా ఎక్కడ కానరానటువంటి పరిస్థితి నేడు ఈ దేశంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క జీవితాల పట్ల ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వీరి యొక్క అభివృద్ధి కోసం కేటాయిస్తా ఉన్నారు. ఆ కేటాయించినటువంటి నిధులు ఏమైపోతా ఉన్నాయి అని చెప్పేసి మీ ప్రభుత్వాలను సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారు మరొక రాష్ట్రపతిగా ఆవిడ ఉన్నారు, ఒక గిరిజన బిడ్డగా ఆవిడ ఇక్కడ ఉంది. గిరిజనుల యొక్క సంక్షేమాన్ని ఆవిడ ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము అడుగుతాం. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇళ్లు కేంద్ర ప్రభుత్వం స్కీములో, ప్రధాన మంత్రి గారి స్కీములో కొన్ని ఇళ్లు వచ్చాయి. ఆ ఇళ్ల నిర్మాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకుండా అడ్డుపడతా ఉన్నారు. అది అనేక సార్లు ఈ కోటరామచంద్రపురం ఐటీడీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ గ్రామ ప్రజలు అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఎంతమంది దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వీరి యొక్క సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎవరైనా జబ్బుల బారిన పడితే కనీసం హాస్పిటల్ వెళ్ళడానికి సరైన రోడ్డు లేక ఇప్పటికి కూడా ఎవరైనా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ఉంటే ఈరోజు వాళ్ళని డోలు కట్టుకుని కిందకి తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దలు ఈ యొక్క అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి, గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలి, కరెంట్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఈ గ్రామానికి ఏవైతే కావాలో
కాలువలు అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే శాసనసభ సభ్యులు ఉన్నారో ఆయన కూడా దృష్టి పెట్టాలా. కేవలం ఓట్ల రాజకీయం కోసం కాదు, ఓట్ల కోసమే కాదు వీళ్ళు వచ్చేది, కేవలం ఈ గ్రామాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించాలి. వారి యొక్క జీవితాల గురించి, వారి యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకొని దీనిపైన ఈ మోదల గ్రామం పైన ప్రత్యేకంగా ఆయన అసెంబ్లీ సెక్షన్స్ జరిగినప్పుడు అసెంబ్లీ సెక్షన్స్లో అతను మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెల్లేరుపాడు మండలం కొయ్యదా పంచాయతీలో ఉంది. ఈ మోదల గ్రామానికి ఇక్కడ నుంచి కొయ్యదాకి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు చూస్తే బుట్టాయిగూడెం మండలం వెల్లేరు పంచాయతీకి దగ్గరగా ఉంది. ఎక్కడికి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ధర్మవరం కానివ్వండి బుట్టాడు రావడానికి అనుకూలంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే వెల్లేరుపాడు మండలం కొయ్యదా పంచాయతీలో ఈ గ్రామం ఉన్నదో ఈ గ్రామాన్ని తీసుకొచ్చి బుట్టాయిగూడెం మండలం అలివేరు పంచాయతీలో విలీనం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఇంతల కృష్ణ, ఉప సర్పంచ్. మోదేలు గ్రామంలో ఉండేటువంటి సమస్యలు, రోడ్డు, అలాగే ఈ కాలనీ, అలాగే నిత్యావసరంగా ఏదైనా సరుకులు తీసుకుని రావాలంటే 3 వాగులు దాటాల్సి వస్తుంది. ఎందుకంటే వర్షాకాలం చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వర్షం వచ్చిందని అంటే అవతల వెళ్ళిన వ్యక్తి యువతలకు తిరిగి రావడానికి సుమారు ఒక 6 గంటలు కానీ 7 గంటలు కానీ సమయం పడుతుంది. ఎందుకంటే వాగు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరాలి అంటే ఆ టయానికల్లా సాయంత్రం 8-9 అవుతుంది. అందుకనే ప్రభుత్వం వారు ఈ రోడ్డును ఆ 4 కాలువలని కల్వర్ట్లు కట్టి వేయాలని, అదేవిధంగా గతంలో మన ITDO గారికి కూడా మేము మెమోరియల్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అలాగే మన ప్రభుత్వాలు కూడా మేము చెప్పి ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఇది ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మన మోదేలు గ్రామాన్ని మన PM దాంట్లో ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. వాటిని కూడా కట్టనివ్వకోకుండా అధికారులు, ఫారెస్ట్ అధికారులు వాళ్ళు అడ్డుపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు అడ్డుపడుతున్నారని మేము ప్రశ్నించగా ఇది నేషనల్ పార్కులో ఉంది కాబట్టి మేము కట్టడానికి అవకాశం లేదు, అందువలన మేము దీనికి పర్మిషన్ ఇవ్వలేమని ఫారెస్ట్ వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకు మేము ఇప్పుడు వచ్చే కమిషనర్ గారికి దీన్ని విన్నవించుకుంటున్నాం. మా ఉండే కాలనీలు కానీ రోడ్డు సమస్యలు కానీ అన్నిటిని కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. గుండె నొప్పి వచ్చి సొమ్మసిల్లి పడిపోయినప్పుడు ఏ విధంగా CRP చేసి ప్రాణాలను రక్షించుకోవాలని అనే విషయాన్ని ప్రాక్టికల్ గా చేయడంతో పాటు ఆరోగ్య నియమాలపై అర్బన్ PHC సల్మాన్ ఖాన్, HV రేణుకల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెంలో టొబాకో బోర్డు పలు ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. నేటి రోజుల్లో తినే ఆహారపు అలవాట్ల కారణంగా యోగా, వ్యాయామానికి దూరంగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా తరచూ చాలా చోట్ల అతి చిన్న వయసులో సైతం గుండెపోటుకు గురవుతున్నారని, ఆ సమయంలో చేయాల్సిన ప్రాథమిక విధిపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తూ ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ANMలు శశికళ, సుదీప, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం మనం చేయాలి. కాల్ చేసినప్పుడు మన యూనిట్ వచ్చేలోగా వాళ్ళకి మనం అందించాలి. కొట్టుకుంటున్నప్పుడు మంచి బ్రతికే ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. అదే ఇలా హ్యాండ్స్ ఇట్లా ఉండాలి, ఇలా నిదారుగా ఉండి మనం ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయకూడదు, ఇలా ప్రెస్ చేయకూడదు. అంటే బలంగా ఇలా పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ గుడి నుంచి నరాల నుంచి మనకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి మెదడుకి వెళ్ళి ఇతనికి ఊపిరి అంతా ఉంటుంది అనమాట. అందినప్పుడు ఇతనికి మన శ్వాస వచ్చి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద CPIML రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో పంగిడిగూడెం సీలింగ్ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పేదలకు, దళితులకు అప్పగించాలని ఆందోళన చేశారు. 232 ఎకరాలు సీలింగ్ భూమిని భూమి లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. భూస్వాములు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మడకం రామన్న, మందలపల్లి రాజు, కామన సత్యనారాయణ, మటపర్తి వెంకట్రావు, పి రాఘవులు, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. పేరు జొన్నకుటి వెంకటేశ్వరరావు. నేను CPIML రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని. ఈ రోజు పంగిరిగూడెం గ్రామంలో భూమి లేని పేదలు, అన్ని కులాల పేదలు ఈ రోజు వాళ్ళ సాగులో ఉన్న సీలింగ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, అలాగే సాగుదారులైన
దళిత పేదల పేర్లు ప్రభుత్వ అడంగుల పహాని పంబీల్లో పేర్లు నమోదు చేయాలని, అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ను మొన్న రీసెంట్ గా మార్చిలో 2025 మార్చిలో ఇచ్చిన హైకోర్టు తీర్పును కలెక్టర్ గారికి డైరెక్షన్ ఉండడం వల్ల వారు వెంటనే చట్టబద్ధంగా అమలు చేసి పేదలకు భూములు పంచాలని ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ విషయంలో ఎప్పటికైనా భూస్వాములు కోర్టుల్లో కేసులు వేసి మమ్మల్ని ప్రతివాదన చేసి ఇక్కడ ఉన్న దళితుల్ని ప్రతివాదన చేసి వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ లేకుండా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షాన కోర్టును మోసం చేసి కోర్టును తప్పుదో పట్టించి సుప్రీంకోర్టు ఆర్డర్ చూపించకుండా ఇలా ఒక ఆర్డర్ పొందడానికి వాళ్ళంతా కుట్ర చేస్తారు. కాబట్టి ఈ కుట్రలన్నీ వీటి మీద ఈ పంగిడిగూడెం సీలింగ్ భూముల విషయంలో జరిగిన అవకతవకల మీద, అక్రమాల మీద, సీలింగ్ భూముల కై విక్రయాల మీద, చట్టధికార కోర్టు ధికార నేల మీద అన్నిటి మీద ఉన్నతాధికారులైన కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు క్షేత్రస్థాయి విచారణ, బహిరంగ విచారణ జరిపి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీలింగ్ భూములు పేదలకు పంచాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం విద్యుత్ ప్రధాన సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ జిల్లా జేఏసీ చైర్మన్ ఎం రమేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 2 ఉద్యోగస్తులపై వేటు వేయడాన్ని ఖండిస్తూ ఆందోళన చేశారు. పనిచేసే వారికి ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో 1104 జిల్లా ప్రెసిడెంట్ ఎస్ నరసింహారావు, ఎస్సీ అసోసియేషన్ ఐ వెంకటేశ్వర్లు, 327 రీజనల్ నాయకులు వైఆర్ఆర్ మోహన్ రావు, 1104 జిల్లా నాయకులు నాగరాజు, జంగారెడ్డిగూడెం జేఏసీ చైర్మన్ సిహెచ్ రాజు, కన్వీనర్ టి మురళీ మోహన్ రావు, బి శ్రీనివాసరావు, ఐఎస్డి శ్రీనివాస్, ఎస్కే భాష, గంధం రామచంద్రరావు, విఏ సుబ్రహ్మణ్యం, వి విజయభాస్కర్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఏమైనా తప్పు చేస్తుంటే తొలగించడంలో అర్థం ఉందని, ఎటువంటి నిరాధారం లేని 2 ఉద్యోగస్తులను విధుల నుంచి తొలగించడాన్ని తామంతా ఖండిస్తున్నట్లు తెలిపారు. మేనేజ్మెంట్ పట్టించుకుని తొలగించిన ఉద్యోగస్తులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖ ఏడీఈ సుబ్బారావు నిరసనకారులతో చర్చలు జరిపారు. మానసికంగా వేధిస్తున్నటువంటి డివిజన్ మేనేజ్మెంట్ వైఖరికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం. 2 సంఘటనల్లో కూడా విద్యుత్ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేనటువంటి అంశాల్లో తప్పు లేదని తెలిసి కూడా తాత్సారం చేసి ఎవరో ఒకరిని బలి చేయాలనేటువంటి మేనేజ్మెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మేనేజ్మెంట్ మొండి వైఖరి దిగొచ్చే వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. ఈ రోజు ఫీల్డ్ లో ఉన్నటువంటి పరిస్థితి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమీ ఏర్పాటు చేయకుండా 2 చేసే 3 చేసే పని ఒక్కళ్ళు చేసే పరిస్థితి ఫీల్డ్ లో ఉంది. దాని గురించి మాట్లాడినటువంటి మేనేజ్మెంట్ మెన్ ఇవ్వదు, మెటీరియల్ ఇవ్వదు. ఇట్లాంటి కష్టాలు ఏదైనా వచ్చినట్లయితే దానికి ఎవరు బాధ్యులు అనేది ఓఎండ్ఎం సిబ్బందిని బలి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో మరి ఇక్కడ విధిలేని పరిస్థితుల్లోనే ధర్నా చేయవలసి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమంలో ఉన్నాం దీర్ఘకాలిక సమస్యల మీద. మరి దాన్ని దృష్టి మళ్లించేదానికి మేనేజ్మెంట్ కుటిల ప్రయత్నం చేస్తుందా అని మేమైతే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు విజయవాడ వెళ్ళవలసి ఉంది మేము జేఏసీ చర్చలకి. మరి అంతకన్నా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ ని సరెండర్ చేయడం చాలా అన్యాయంగా. ఈ సరెండర్ అనే పదం రెగ్యులేషన్స్ లో ఎక్కడా లేదు. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బలాడేది కూడా రెగ్యులేషన్స్ గురించే. మరి ఈ మేనేజ్మెంట్ కి ఏ రెగ్యులేషన్ ని పాటించుకోకుండా వాళ్ళు అనుకున్నదే న్యాయం రూల్ అనుకుంటే ఖచ్చితంగా సహించేది లేదు. డివిజన్ మేనేజ్మెంట్ దిగొచ్చి ఈ యొక్క అక్రమ సరెండర్లని రద్దు చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 2 యొక్క ఎంప్లాయీస్ కూడా నుంచి మనం ప్రజల్లో కూడా చూస్తే చక్కగా పనిచేసేటువంటి ప్రజలకి అందుబాటులో చేరువలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కనీసం విజ్ఞత లేకుండా, కనీస విచక్షణ లేకుండా వాళ్ళ విధుల నుంచి తప్పించడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారిని ఖచ్చితంగా వాళ్ళని క్యాన్సిల్ చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్,
మాస్టర్ హెల్త్ చెకప్, ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ విగ్రహానికి ఆమె 6వ తరం వారసుడైన కళ్యాణ్ చక్రవర్తి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పలువురు గ్రామస్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కళ్యాణ చక్రవర్తిని ఘనంగా ఆహ్వానించారు. తమదైన శైలిలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి సత్యనారాయణ శాస్త్రి, తిప్పామట్ల రామకృష్ణ, సుధారాణి పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. వేణుగోపాల స్వామి గుడి ఉత్సవాలకు కూడా నేను చిన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని మా నాన్నగారితో కలిసి. అలా నాకు తెలిసేది. ఆ ఇంటి పరిసరాలంతా కూడా తిరుగుతూ ఉండేవాడిని. ఆవిడ గురించి చిన్నప్పటి నుంచి చాలా కథలు విన్నాము. ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా డొక్కా సీతమ్మ గారి గురించి ఎక్కువగా అందరికీ తెలియడం, ఆవిడకి విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావాలనే కోరికతో చాలామంది కృషి చేయడం, అందులో మన రాము గారి వారసులందరూ కూడా అది కలవడం చాలా ఆనందం కలిగించే విషయం. నిజానికి మనకి మదర్ ఆఫ్ ఇండియా అనాలి అంటే ఆ పేరు కేవలం ఆవిడకి మాత్రమే సార్థం. అది కానీ ఎవరెవరికో ఏదో విధంగా వెళ్ళిపోతూ ఉంది. నిజానికి నిస్వార్థంగా, అంటే ఏ రకమైన ఫలితం ఆశించకుండా సేవ చేయటం ఆవిడ ప్రత్యేకత. అట్లాంటి ప్రత్యేకతతో అసలు నాకేమీ అవసరం లేదు, కేవలం సేవ, అది మాత్రమే. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు భిక్షా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి అన్నారు. 16వ రోజు భిక్షదాతలుగా నిమ్మలగూడెనికి చెందిన కడియం రామ్ కుమార్ స్వామి శిష్య బృందం వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ట్రస్ట్ కోశాధికారి కొన్న పార్వతి, గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం కృష్ణారావు, ఆలయ మేనేజర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు. వేకువజాము నుంచే మాలాదారులు, భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధికార పర్యటనలో భాగంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 23 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సంధ్య ప్రవళికల ఆధ్వర్యంలో క్లబ్ మెంబర్ సమక్షంలో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ నరసింహారావు, ఫైర్ డిపార్ట్మెంట్ అబ్రహం, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్, పోస్టల్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు, శానిటరీ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంలకు, అంగన్వాడీ టీచర్స్ కు, చెస్, స్విమ్మింగ్ ఆటల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, గ్రంథాలయ శాఖ గద్దె సత్యనారాయణ, రిటైర్డ్ ఆర్మీ సత్యనారాయణ, అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి, షార్ట్ ఫిల్మ్ నేషన్ అవార్డు గ్రహీత ఎల్ నవీన్ తదితర రంగాల్లో సేవలందించిన వారికి మెమెంటో, పూలదండ, శాలువా, సర్టిఫికెట్ తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి జయవర్పు సోమశేఖర్, మల్లాది సీతారామరావు, పాలపర్తి శ్రీనివాస్, సింగంశెట్టి హరిబాబు ఆర్థిక సహాయం అందించగా క్లబ్ సభ్యులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సురేష్, ప్రవళిక దంపతులను సైతం సన్మానించారు. అందరికీ నమస్కారం అండి. నేను రొటేరియన్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ని. డిస్ట్రిక్ట్ 3020 రోటరీ ఇంటర్నేషనల్ లో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు వ్యాపించి ఉన్నది. ఈ డిస్ట్రిక్ట్ లో సుమారు 85 క్లబ్లు ఉన్నాయి. ఈ 85 క్లబ్లలోని కూడా
4,500 మంది సభ్యులుగా ఉన్నారు. సో రోటరీ ప్రధానంగా పోలియో నిర్మూలనలో ప్రధానమైన పాత్ర పోషించింది. 1985లో ఈ ప్రపంచానికి పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని ఈ పిల్లలకి ప్రమాణం చేసింది. ఆ ప్రమాణం నిలుపుకుంటూ గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా సుమారు $150 మిలియన్ ఖర్చు పెడుతూ 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 2 పోలియో చుక్కలు తప్పనిసరిగా ఎవరు ఏ మూల ఉన్నా, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆ 2 పోలియో చుక్కలు వేసే బాధ్యత రోటరీ తీసుకున్నది. సో ఈ క్రమంలో రోటరీ ముందుకు వెళ్తూ మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అఫీషియల్ విజిట్కి రావడం జరిగింది. ఈ రోజు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంలో సుమారు 26 మందికి ఈ మంత్ ఏదైతే మాకు రోటరీలో ఉన్నదో కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నదో వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి 26 మందికి పురస్కారాలు చేశారు. సో వారందరినీ గుర్తించి వారికి ఆనందం కలిగేలాగా, వారికి గుర్తింపు కలిగేలాగా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వారికి సన్మానం చేయడం జరిగింది. సో అలాగే ప్రతి నెల కూడా రోటరీ క్లబ్ లో ప్రతి నెల కూడా ఏదో ఒక నిర్దిష్టమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాము. సో ఈ వారం మళ్ళీ అక్టోబర్ 24 వరల్డ్ పోలియో డే నాడు అడ్వకేసీ అంటే అందరికీ పోలియో గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అలాగే పోలియో కోసం ఫండ్ రైజింగ్ కూడా చేస్తూ ముందుకెళ్తాము. సో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వారు కొయ్యలగూడెం వారితో, రోటరీ క్లబ్ కొయ్యలగూడెం వారితో కలిసి ఏదైనా ఒక గ్లోబల్ గ్రాంట్, ఒక ఇంపాక్ట్ఫుల్ గ్లోబల్ గ్రాంట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, రోటరీ క్లబ్కి ఇంకా ఎక్కువ పబ్లిక్ ఇమేజ్ వస్తుందని ఆశిస్తూ జగ్గారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, నిత్య పూజా కైంకర్యాలు, పంచామృత అభిషేకాలు చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చక స్వాములు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, శైలజ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి 5,116 రూపాయలు సమర్పించిన ఆలయ శాశ్వత ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల దాతృత్వం గురించి తెలియజేస్తూ ఆలయ నిర్మాణానికి కావలసిన స్థల సేకరణ, ఆలయ నిర్మాణానికి సహకరించడంలో ఆలయ అభివృద్ధికి ప్రధాన భూమిక పోషిస్తున్న విధానాన్ని పలు రకాలుగా కొనియాడారు. ఇదే విధంగా తల్లిదండ్రుల దాతృత్వాన్ని పుణికిపుచ్చుకుని కొడుకులు ఆలయానికి కావలసిన ప్రసాదాల పంపిణీకి ఎస్ఎస్ టేబుల్ బహుకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన రొంగల నాగేశ్వరరావు, రమ్మదేవి దంపతులు, దేవి ప్రసాద్, అనుష దంపతులు, భాస్కర్ కుమార్, సాయి చంద్రిక దంపతులు, వారి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలను, విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యవసాయ, వ్యాపారాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించారు. వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో, స్వయం కృషితో ఆలయ అభివృద్ధికి విరాళాలు సమర్పించగలగడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. అమ్మదయ అపారమని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లునని, రాబోయే కాలంలో అమ్మవారికి వెండి చీర తయారీకి, ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆలయ కమిటీని సభ్యులు అభినందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గాలి నూకరాజు, నవుడు సత్యనౌకరాజు, బంగారు శ్రీనివాసరావు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శుక్రవారం విశేషంగా అమ్మవారికి ప్రాతకాలం నందు స్వాములు, భవానీలు అందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క విశేష పూజల్లో అమ్మవారిని దర్శించుకుని ఉన్నారు. అలాగే శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి అయినటువంటి అమ్మవారు ఉదయం 8:30 కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారికి పంచామృతాలతో ఏకవార అభిషేకం చేయడం జరిగింది. అలాగే భక్తులు, గ్రామస్తులు 50 మంది కూడా అమ్మవారిని విశేష దర్శనంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైనున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అత్యంత వైభవంగా
దేవీ నవరాత్రుల కార్యక్రమాలు మొన్నటిదాకా చేయడం జరిగింది. నూతన కమిటీ కింద రొంగల నాగేశ్వరరావు గారు, అలాగే మన ఉపాధ్యక్షుల కింద గాలి నోకరాజు, అలాగే నవుడు నోకరాజు, అలాగే చిటికిల్ రాంబాబు, ఇంకా ఇతరితర కమిటీ సేవా కమిటీ వాళ్ళందరూ కూడా కలిపి ఎంతో అత్యంత వైభవంగా దేవీ నవరాత్రుల కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభివందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆలయ కమిటీ తరఫున. అలాగే మనం ఇక్కడ గుడి కట్టాలి అనే ఆలోచన వచ్చిన కాడి నుంచి కూడా మన రొంగల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎంతో సేవ చేయడం అనేది జరిగింది. స్థలం కొనేటప్పుడు గాని, అలాగే గుడి కట్టేటప్పుడు గాని, అలాగే గుడి కట్టిన తర్వాత కూడా గత 7 సంవత్సరాలు బట్టి కూడా ప్రధానంగా నా తర్వాత పాత్ర పోషించుకుంటూ ఈ ఆలయానికి అత్యంత వైభవంగా అభివృద్ధి కార్యక్రమాల్లోని రొంగల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి నాకు నా తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆలయ కమిటీ తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు స్థలం కొన్నప్పుడు కాడి నుంచి నేటి వరకు కూడా అమ్మవారి ఆలయానికి శాశ్వత కమిటీ సభ్యుల కింద సుమారు 5,01,16 దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ వ్యాపారాలు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, ఇంకా అభివృద్ధిలోకి రావాలని, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడే అమ్మవారి ఆలయ ప్రాంగణానికి ప్రసాదం కౌంటర్ కూడా వాళ్ళ పిల్లల తరఫున ఇవ్వడం జరిగింది. దానికి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున వాళ్ళందరికీ కూడా ప్రత్యేక జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. బకాయి పడ్డ 4 నెలల వేతనాలు విడుదల చేసేంత వరకు విధులు బహిష్కరిస్తామని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటేషన్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో 100 పడకల ఏరియా హాస్పిటల్ అపరిశుభ్రతతో దర్శనమిస్తోంది. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో గత 5 రోజులుగా జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించి విధులు బహిష్కరిస్తున్నారు. దీంతో హాస్పిటల్లో ఎక్కడ చెత్త చెదారం అక్కడే ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అసలుకే మాయదారి రోగాలతో దవాఖానకు వస్తే ఇక్కడ అపరిశుభ్రత రోగులను మరింత కుంగతీస్తుందని పలువురు ఆపోతున్నారు. శుక్రవారం కూడా శానిటేషన్ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ కు గత 4 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, దీంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మౌలిక వసతులకు దూరమైన బ్రిటిష్ కాలం నాటి మోదేలు గిరిజన గ్రామంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తాగునీటికి చేలపై ఆధారపడాల్సిందేనంటున్న అడవి బిడ్డలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయానికి 5,01,116 రూపాయలు విరాళం అందజేసిన ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు. తోటి ఉద్యోగస్తులను అకారణంగా విధుల నుంచి తొలగించామంటూ నోటీసులు ఇవ్వడంపై గలమెత్తిన విద్యుత్ శాఖ ఉద్యోగస్తులు, లైన్మెన్స్. జంగారెడ్డిగూడెం సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన యూనియన్. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేయాలంటూ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో నిరసన. జంగారెడ్డిగూడెం విచ్చేసిన ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ 6వ తరం వారసుడు కళ్యాణ్ చక్రవర్తి. వార్తలు సమాప్తం. నమస్కారం.